హల్లెలూయా 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 స్తుతి 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 హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం హల్లెలూయా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన యొక్క నామాలు స్మరించుకుందాం. దేవుడు మన జీవితాల్లో చేసిన మేడలు తలపరుచుకుంటూ ఆయన స్తుతిద్దాం, ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా హల్లెలూయా 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 స్తుతి 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 యోధా గోత్రం సింహమా మీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తుతి 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 హల్లెలూయా భూమి మీద కష్టపడులైన భూమి మీద ఉన్న సమస్తములైనా సృష్టించిన సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా మాకు నూతన దినాన్ని నాయన మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు వందనాలైనా నిజముగా ఎంతో మంది జనాన్ని చూడలేకపోయినప్పటికీ గతించిపోయినప్పటికీ నాయన మమ్మల్ని నాయన మీరు విడిచిపెట్టలేదు, మమ్మల్ని విడిచిపోలేదు. మీ కృప నాయన మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ కృప ద్వారానే మేము జీవించి ఉన్నాం నాయన. మేము జీవించి ఉన్నామంటే కేవలం నాయన మీ కృప మాత్రమే. మా జ్ఞానం వల్ల కాదు, మా బుద్ధి వల్ల కాదు, మా తెలివి వల్ల కాదు, మా అంతచంద్రుల వల్ల కాదు, మా ఐశ్వర్యము వల్ల దేని వల్ల కాదు నాయన. కేవలము నీ కృపే నాయన. గాలి మీద నాయన గాల్లో త్రాసు మీద ధూళి వంటి వారమునైనా, వీటి మీద బుడగ వంటి వారమని, గడ్డి పువ్వు వంటి వారమని నాయన తెలియజేస్తూ నిజముగా అనుకూలమైన మమ్మల్ని అయోగ్యమైన మమ్మల్ని నాయన మీరు ఏర్పరచుకొని నాయన ఈ మందిరానికి మీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రక్షించబడిన వారు నాయన ఎంతో మంది ఉన్నప్పటికీ, రక్షించబడిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని నాయన ఈ దినమున నాయన మీ సన్నిధానానికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజముగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో మంది ఉన్నప్పటికీ వారికి అతి భాగ్యం లేదు నాయన. కేవలం నాయన మమ్మల్ని ఏర్పరచుకొని నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని నాయన మనకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 హల్లెలూయా స్తుతి 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 హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. చక్కగా కొడతా మన
నీ సన్నిధిలో ప్రభువైన మేము ఉంటామయ్యా, మనసారా ఆనందించునైనా బ్రతికేస్తామయ్యా. ఎందుకంటే ప్రభా ఈ సన్నిధానంలోనైనా సంపూర్ణ సంతోషమునైనా ఉంటుందని తెలియజేస్తున్నాను ప్రభువైనా. ఆరాధించుకునే విలువైన అవకాశం ప్రభా ఆయన నీ సన్నిధానంలో ఉన్నప్పుడు నాయన సంపూర్ణ సంతోషం కలుగుతా ఉంటుంది ప్రభువైనా. ఏమునైనా ఈ లోకంలో ఏది చేసినప్పటికీ నాయన సంపూర్ణ సంతోషాన్ని మేము పొందుకోలేము, కానీ ఏది సాధించినప్పటికీ నాయన సంపూర్ణ సంతోషాన్ని మేము పొందుకోలేము, కానీ మీ సన్నిధానంలో మాత్రమే ప్రభువైనా సంపూర్ణ సంతోషాన్ని మేము పొందుకోగలం ప్రభువైనా. మాకు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యమునైనా ఆనందించుకునేనైనా విలువైన అవకాశం నాయన సమయం ఉన్నప్పుడు నాయన ఈ సన్నిధానంలోకి వచ్చి ఆరాధించుకున్నప్పుడు అదే విలువైన అవకాశం, అదే గొప్ప అవకాశంగా మీరు తెలియజేస్తున్నాను ప్రభువైనా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు నాయన, బాధలలో నుండి నాయన మమ్మల్ని బ్రతికించుటకు నాయన మీరు ఉన్నారు ప్రభువైనా. ఆయన మేము సమాధానం కోల్పోయి ఉన్నామేమో ప్రభువైనా, ఆయన ప్రేమను కోల్పోయి ఉన్నామేమో ప్రభా, ఆయన మనశ్శాంతిని కోల్పోయి ఉన్నామేమో ప్రభా. వాటన్నిటిని ఆయన తిరిగి ఇవ్వడానికి మీరు ఉన్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువైనా. బాధల నుండి నాయన బ్రతికించుటకు, నాయన బాధల నుండి నాయన మమ్మల్ని విడిపించుటకు నాయన మీరు ఉన్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువైనా. మేము నాయన నువ్వు లేకుండా మేము ఉండలేము నాయన, నువ్వు లేకుండా మా మనుగడ లేదు ప్రభువైనా, మా జీవితం లేదు ప్రభువా. ఎందుకంటే నాయన మా యొక్క మనుగడకు నాయన కారణం మీరే, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీరే ప్రభువా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ తోడు లేకుండా మేము బ్రతకలేము ప్రభువైనా, నువ్వు లేకుండా మేము ఉండలేము ప్రభువైనా, మేము ఉండలేము ప్రభా, మేము బ్రతకలేమయ్యా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు ప్రభా, మా నీడగా ఉండే దేవుడు ప్రభా. ప్రతి ఒక్కరు స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా. మేము ఉండలేము ప్రభువైనా, నిజముగా ప్రభువైనా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా. నిజముగా ప్రభువైనా వండరిపోరునైనా మమ్మల్ని విసిగిస్తూ ఉన్నప్పటికీ నాయన మనుషులు ఎన్నడూ ప్రభా, మనుషులందరూ మమ్మల్ని తప్పుపట్టినా ప్రభువైనా ఒంటరిగా ఉన్నప్పుడు నాయన 1000 మంది అన్నావు ప్రభా. మీరే నాయన 1000 మంది బలాన్ని చేకూర్చి 1000 మందికి కావలసిన ధైర్యాన్ని మాకు ఇస్తూ ఉన్నారు నాయన. మీరు నాయన మాకు తోడుగా ఉన్నారనుకుంటున్నారు ప్రభా, మా ప్రక్కన మీరు ఉన్నారని మీకు తెలియజేస్తున్నారు ప్రభా. నాయన మాకు తోడుగా ఉన్నట్టు మొదలుగా చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. నేనున్నాననే భయపడకంటున్నారు ప్రభా. నాయన నిజముగా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. మనుషులు ఎంతో మంది నాయన ఈ పక్కన ఉంటాము అన్నప్పటికీ నాయన వారు మా ప్రక్కన ఉండకుండా నాయన అవసరమైన సమయంలో ఆదుకోకుండా వెళ్ళిపోయే స్థితిలో ఉంటారు, కానీ ఆయన ఆపదలో ఆదుకునే దేవుడు మీరు ప్రభు. మా యొక్క అవసరాలు అక్కడ తెచ్చే దేవుడు మీరు ప్రభు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన ఊపిరాగే వరకు నాయన నీతోనే జీవిస్తాం ప్రభా. ఎందుకంటే నాయన మా యొక్క మనుగడ మీరే కదా ప్రభా. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన మా యొక్క నాయన విశ్వాసానికి నాయన కర్త మీరే ప్రభు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. నాయన ఈ మాటలోనైనా ఎంతో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి ప్రభా. ఈ మార్గంలో నడిచిన వారు ఎన్నడూ ప్రభువైనా తలదించుకోలేరు ప్రభువైనా. మీరు ప్రతి ఒక్కరిని నాయన తల ఎత్తుకొని జీవించే విధముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేసే దేవుడు ప్రభువైనా. నీకు సమయాన్ని ఇచ్చి ఎవరు నష్టపో
సరిపోదు ప్రభా నాయన. నీకు సమయం ఇవ్వటం అంటే మేము వ్యర్థపరచడం కాదు ప్రభా. నీకు సమయాన్ని ఇచ్చామంటే నాయన అది నాయన మా యొక్క పరలోకపు బ్యాంక్ నిధులో ప్రభా నాయన మేము ధనాన్ని సమకూర్చుకున్నట్టే ప్రభా. నిజముగా ఈ సన్నిధిలోనైనా సంపూర్ణ సంతోషం ప్రభా నాయన. ఇహలోకంగా నాయన సంతోషం మాకు దొరికింది ప్రభా. పర సంబంధంగా నాయన నీకు సమయాన్ని ఇచ్చినప్పుడు నాయన పర సంబంధమైన దేవుళ్ళు కూడా నాయన మాకు కలిగించే దేవుడు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ లోకంలో నాయన నిర్మించిన దేవుడు ఎవరు లేరు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలు 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 స్తోత్రం నాయన. హల్లెలూయా 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 శ్రీకరమ హల్లెలూయా శ్రీకరమ Hallelujah, 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 Stotram, 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 Stotramayana, hallelujah, hallelujah, Shikara, hallelujah, hallelujah, Stotram, 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 Stotramayana, hallelujah, 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 Stotram, 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 నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన సాధనం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన సాధనం. నీవే రాకపోతే ఆయన ఈ యొక్క భూలోకంలోకి నైనా ఆ యొక్క మహిమ సింహాసనాన్ని విడిచినైనా ఈ యొక్క భూలోకంలోకి నైనా రాకుండా వీలైనా ప్రభువైనా మా పాపానికి నాయన ప్రాయశ్చిత్తం దొరికిస్తున్నారు ప్రభువైనా. నిజముగా ఆయన మాకు రక్షణ దొరికిస్తున్నారు ప్రభువైనా. మీరు నాయన ఈ యొక్క భూలోకంలోకి నాయన నరుడుగా వచ్చారు ప్రభువైనా, మానవునిగా వచ్చారయ్యా. మా కొరకు నాయన ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రభా. మా కొరకు నాయన నీ యొక్క రక్తాన్ని నాయన ఆఖరి కొట్టు వరకు క్షీణించారు. ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మీ ప్రాణాన్ని నాయన ప్రాణం పెట్టి నాయన మమ్మల్ని వెలబెట్టి కొన్నారు ప్రభా. నాయన మీ ప్రాణాన్ని బలంగా పెట్టి నాయన వెలబెట్టి కొన్నారయ్యా. అందరి బట్టి స్తోత్రాలయ్యా. స్తోత్రం Hallelujah, 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 చిన్ని స్తుతి ఆరాధనతో యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామములకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రభు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. మరి రాత్రి కాలంలో అనేక మంది వృద్ధులు రాలేకపోయారు. మరి నిజంగా మరి నేను కూడా ఋతు గ్రంథంలో మర్మాలు నేను కూడా వినలేదన్నమాట. అంటే బోయాజు బద్దు ధర్మం జరిగించాడు, అంటే భర్త లేకపోతే ఇంకా ఆమెని చేసుకున్నాడు భర్తగా. ఆమెకి ఒక తోడు లేడ అయ్యాడు ఋతుకి. ఆమె కూడా చరిత్రకు ఎక్కినది. ఒక మోయాబుడు అనే స్త్రీ అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ యొక్క వంశావళిలో ఆమె చేర్చబడినది. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి ఒక 5 స్త్రీలలో ఆమె కూడా ఒక స్త్రీగా మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళిలో మనము చూస్తూ ఉంటాము. అయితే ఆ బంధుధర్మం జరిగించడము అనే దానికి ఆత్మీయ కూడా అర్థము మర్మాంతరము నేను కూడా రాత్రే వినడం జరిగింది. బంధుధర్మం జరిగించడం మరి యొక్క సువార్తని పరిచర్య సువార్త జరిగించడం. ఆయన ఏ విధముగా భర్త లేని ఆవిడకి భర్త అయ్యాడు, అలాగే సువార్త ఎరగని వారికి మనము సువార్త అందించే వారముగా మనము ఉండాలని నేను ఒక రాత్రి ఒక మర్మాన్ని నేను వినడం జరిగింది. అంటే మనందరూ సువార్త చెప్పాలి. ఆ సువార్త యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత మనందరం కూడా సువార్త చెప్పాలి. తప్పకుండా అది మన యొక్క బాధ్యత భారముని కూడా దేవుడు చెప్పాడు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా సువార్త చెప్పకపోతే శ్రమ అని కూడా చెప్పాడు. అయితే ఈ విధముగా బోయాజు ఆమె అంటే దేవుని యొక్క వాక్యం ఏముందంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యి ఉంటాడని చెప్పి 54వ అధ్యాయంలో ఏదో ఉంటుంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆల్రెడీ మనందరము భర్తలు కలిగి ఉన్నా అంటే దేవుడిని కలిగి ఉన్నాం అనమాట. ఒకసారి పురాతన యేసు ప్రభు వారిని నమ్ముకున్న కొత్తలో తిరుపతిలో మీటింగ్స్ జరిగాయి. అది జరిగితే మేము అందరం వెళ్ళడం జరిగింది. ఇంక కాకినాడ నుంచి విజయ్ కుమార్ గారు అని వచ్చారు. అంటే ఆయన బాప్తిజం నాకు కూడా ఇచ్చిన ఆయనే అనమాట. మేమందరం అప్పట్లో అక్కడే తీసుకున్నాం కదా. మరి విజయ్ కుమార్ గారు వచ్చారు. ఆయన చెప్తున్నాడు, ఇట్లాగే వాక్యం చెప్తూ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు అని చెప్పాడు అనమాట. వాక్యమే చెప్పాడు ఆయన. నిన్ను సృష్టించిన వాడు నీకు ఏమై ఉంటాడు? భర్త అయి ఉంటాడని. ఇంకా బాబాయ్ అది అర్థం కాలేదు. అంటే అది ఆధ్యాత్మిక మర్మం ఆయనకు తెలియలేదన్నమాట. అది ఇదేంటి దేవుడు భర్త అయి ఉండడం ఏంటి? అసలు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు భర్త అవడం ఏంటి అని చెప్పి ఇంకా వాదన పెట్టుకున్నాడు ఇంట్లో అనమాట. ఇంట్లో ఏంటి ఆయన వచ్చిన ఆయన ఏంటి ఆ సేవకుడు ఏంటి అప్పు చెబుతున్నాడు, ఎటు చెబుతున్నాడు, దేవుడు భర్త అయి ఉండేది ఏంటి అసలు అనేది ఆయనకి అంటే ఆధ్యాత్మిక మర్మము ఆయన తెలియక ఆ విధంగా మాట్లాడాడు అనమాట. అప్పుడు ఇంకా మరి లక్ష్మణుడు మళ్ళీ పిలిచి బాబాయ్కి అర్థమయ్యే రీతిగా చెప్పడం జరిగింది. అంటే అయ్యా అది ఆత్మీయంగా పరమగీతంలో కూడా మనకి చక్కగా ఆ యొక్క దేవునికి మనకి సంఘానికి ఒక అనుబంధాల గురించి రాస్తాడనమాట. క్రీడాలో ప్రాణేశ్వరి నా సఖి అని. అంటే అది ఒక ఆధ్యాత్మిక మర్మాన్ని గురించి మరి సంఘానికి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ మర్మం రాయబడి ఉన్నది. మంచిది. రాత్రి ఈ విధంగా అంటే ఆమె భర్త లేని ఆమెకి ఆమె భర్తగా అయ్యాడు. అలాగే ప్రియమైన దేవుడు బిడ్డలాగా మనము కూడా మన అందరికీ ఆల్రెడీ భర్తలు అంటే చూసి దేవుడిని భర్తగా అంటే సృష్టికర్త నీకు భర్తగా మనందరము కలిగి ఉన్నాం. అయితే ఎరుగైన వాటికి మనము సువార్త తప్పకుండా చెప్పవలసిన బాధ్యత అంటే యేసుక్రీస్తు ప్రభుని వారిని ఎరగని వారికి మనము సువార్త చెప్పే బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలాగా. కాబట్టి మరి ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజున మనము కొన్ని మాట్లాడుకుందాం. మనము మన జీవితంలో అంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే మన విశ్వాసం అనే ప్రయాణంలో విశ్వాసం అనే నావ సాగుతూ ఉంది. లోకమైన సముద్రంలో మనం ఉన్నాము. మన విశ్వాసం నావ సాగుతూ ఉన్నది. ఈ ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం. అయితే
అయితే ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మనం కూడా ఒక విశ్వాసికైనా సరే, సేవకుడికైనా సరే, సువార్థికుడికైనా సరే ఎన్నో సమస్యలు వస్తా ఉంటాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒడుదుడుకులు వస్తానే ఉంటాయి అన్నమాట. నావా పడిపోయే స్థితిలో వస్తూ ఉంటుంది. ఆ యొక్క లోకమనే సముద్రంలో కొన్నిసార్లు అలలు వస్తూ ఉంటాయి, సుడిగుండాలు వస్తూ ఉంటాయి, తెరచాప చిరిగే పరిస్థితులు, కెరటాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేసే నావులో కూడా ఆ యొక్క ఒకసారి సముద్రంలో వెళ్తా ఉన్న సమయంలో శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు వస్తూ ఉంటాయి, సముద్రం పొంగి అలలు వస్తూ ఉంటాయి, అంటే ఆ తుఫాను గాలి ఇవన్నీ వస్తూ ఉంటాయి. శిష్యులందరూ కూడా భయభీతులయ్యారు, భయాక్రాంతులయ్యారు. వచ్చి ఇంకేముంది, ఇది అల్లం ఆడిపోతుంది, ఇంకా ఆ షిప్ అనేది ఏమైపోతుంది, అల్లకులం అయిపోతా ఉంది, నీళ్ళు వచ్చేస్తా ఉంది వాళ్ళలోకి, ఓడలోకి, ఆ షిప్లోకి, ఆ పడవాలంటే అప్పుడు మరి ఇంకా మునిగిపోతాం, మనం మునిగి పోతాము అని శిష్యులందరూ భయభీతి చెందుతూ యేసుప్రభువుకి చెప్పలేదా, ఈ విధంగా తుఫాను గాలి వస్తుంటే మీరు ఇంత నిమ్మలంగా చక్కగా నిద్రపోవడంలో తలగడ పెట్టుకొని అని అంటా ఉన్నప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా అని మాట్లాడటం జరుగుతూ ఉంటుంది అనమాట. అల్ప విశ్వాసులారా ఎన్నాళ్ళు నేను మీతో ఉంటాను అని చెప్పి మాట్లాడతాను. అంటే నేను ప్రియమైన దేవుడు బిడ్డలాగా మన యొక్క విశ్వాసం నామకాపుకున్నప్పుడు కూడా మనం మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఉంటా ఉన్నాం. మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని ఎవరు కూడా ప్రేమించని పరిస్థితుల్లో మనం ఉంటాం. మనల్ని చాలా చిన్న చూపు చూసేవారుగా కొంతమంది ఉంటారు. అంటే మనల్ని ఏమాత్రం ప్రేమించలేని వారు, ప్రేమించరు, పక్కన పెడతారు అనమాట, పక్కన పెడతారు. అట్లాగా మనము యేసు ప్రభువును అంగీకరించడాన్ని బట్టి మనం కొంచెం దూరం పెట్టే పరిస్థితులు కూడా మనకి ఎదురవుతా ఉంటాయి. ఎన్నో ఈ ప్రయాణంలో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తారంటే ఆత్మని బలహీనపరుస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి, శరీరానికి బాగా వ్యాధులు వచ్చినప్పుడు ఏమైపోతుంది, మన ఆత్మ బలహీనపడిపోయింది. ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మన ఆత్మ ఏమైపోయింది, బలహీన పడిపోతా ఉంటుంది. అలాగే ఇంకా అట్లాగే కొన్ని పరిస్థితులు మనల్ని ఎవరన్నా ధృవీకరించిన, మనల్ని ఎవరన్నా దూరం పెట్టిన అప్పుడు మన ఆత్మ ఏమైతే ఉంటుంది, క్షీణించిపోతా ఉంటుంది అనమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా బలహీన పెట్టే ఆత్మలు అదన్నీ సాతానుడే మనల్ని బలహీన పెడతా ఉంటాడు అనమాట. ఈ బలహీన పెట్టే ఆత్మలు మనం గ్రహించి మనం ఆత్మీయంగా బలంగా ఉండాలన్నమాట. ఆ నామలో కంపల్సరిగా శిష్యులు భయపడినప్పుడు ఆ నామలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. తప్పకుండా వాళ్ళని మీరు బలపరిచాడు, తుఫాన్ని గాలిని ఆపేశాడు, గద్దించాడు. గాలిని తుఫాన్ని ఏం చేశాడు, ఆయన గద్దించాడు. గద్దించినప్పుడు అవన్నీ కూడా నిమ్మలం అయిపోయింది అనమాట. అలాగే మన కుటుంబం అనే నామలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితం అనే నామలో కావచ్చు, అదే సంఘం అనే నామలో కావచ్చు, ఎన్నో గాలి తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే ప్రభువారు అంటా ఉన్నారు, గాలి తుఫాన్ని గర్జించే దేవుడు. ఆయన ప్రతి పరిస్థితులు ఏం చేస్తాడు, ఆయన నింబడము చేసే దేవుడు, నింబడపరుస్తాడు అనమాట. అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని, గలిబిలి ఏమీ లేకుండా, కలవదాలు ఏమీ లేకుండా, ఆందోళనలు ఏమీ లేకుండా, ఇలాంటివన్నీ కూడా దేవుడు ప్రశాంతంగా నింపడం చేస్తూ ఉంటాడు అనమాట. అది కుటుంబ వ్యవస్థలోనైనా, భార్యాభర్తల మధ్య విషయాలైనా, అల్లకొల్లోకంగా మరి కుటుంబాలు కూలిపోతాయేమో, మరి గిరాకులు ఇచ్చి కూలిపోతారేమో, డివైడ్ అయిపోతారేమో, అట్లా చాలా కుటుంబాల్లో పరిస్థితులు అలా వస్తాయి అనమాట. చాలాసార్లు ఆడపిల్లలు ఏం చేస్తారు, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆడపిల్లలు ఇంకా పుట్టింట్లో ఉంటా ఉంటారు. ఇంకా అక్కడ మా మహేశ్వరి కూడా దాదాపు సంవత్సరం పైనే ఉంది ఇక్కడే. అంటే ఆ మధ్య ఆ గొడవలకి, ఈ కుటుంబాల్లో వచ్చే కనకాలకి, అన్నిటిని బట్టి అట్లా ఉన్నా. అట్లాగనే ప్రియమైన దేవుని బిడ్డలాగా ఇంకా కుటుంబ పరిస్థితులన్నీ ఇప్పుడు చక్కబరిచాడు. ఆ కోటక మహారాణి హల్లెలూయా అర్థమవుతా ఉందా?
ఇప్పుడు అక్కడ ముందే 2 అంతస్తులు ఉన్నాయి, ఇప్పుడు 2 అంతస్తులు వేస్తున్నారు. ఒకప్పుడు కుటుంబంలో కలిపి కలవరం, ఆందోళన, తుఫాన్లు, గాలి ఇవన్నీ వచ్చి సంవత్సరం పైన ఇక్కడ ఒంటరి జీవితంలో గడిపిన ఆమె ఇప్పుడు ఆ కోటకు మహారాణి అయింది. హల్లెలూయా. చప్పట్ల పట్టణంలో ఎంత మంచి అద్భుతం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అదే విధంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. అది నీ కుటుంబ వ్యవస్థ కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, అది నీ సంఘ జీవితం కావచ్చు. దేవుడు అన్ని కూడా ఆ యొక్క గాలి తుఫాన్లన్నిటినీ అణిచివేసి నిమ్మలం వచ్చేసే దినము ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ప్రశాంతమైన వాతావరణం నీకు రాబోతా ఉంది. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడు వింటారా, దావీదు యొక్క యాత్రలో కూడా ఆయన జీవితంలో కూడా కొన్ని ఆత్మలు, బలహీన పెట్టే ఆత్మలు ఆయనకి వచ్చి ఉన్నాయి అన్నమాట. ఆ బలహీన పెట్టే ఆత్మలు ఆయనకు కూడా వచ్చినప్పుడు మరి నిజంగా దావీదు మనం చెప్పుకోవాలంటే దావీదు ఇజ్రాయేలు మీద చక్రవర్తి అంతేనా? ఒప్పుకుంటారా? లేకపోతే గొర్రెలు కాపులు అంటారా? అమ్మా బాగా తెలుసు చెప్పండి. గొర్రెల కాపురా ఇజ్రాయేల్ చక్రవర్తి? ఇజ్రాయేల్ చక్రవర్తి, యుద్ధ శూరుడు, కవి సార్వభౌముడు, సంగీత విద్వాంసుడు. అర్థమైందా? ఇన్ని క్వాలిఫికేషన్లు ఆయనకు ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా దేవునికి ఆయన హృదయానుసారుడు. మరి ఇటువంటి దావీదు జీవితంలో కూడా కొన్నిసార్లు ఆయన బలహీన పెట్టే ఆత్మలు వచ్చి బలహీనపరిచే ఆత్మలు అన్నమాట. ఆయన బలహీనపరిచింది ఎవరు అంటే ఆయన చక్రవర్తి కాకముందు ఆ విధముగా ఆయన కూడా కొన్నిసార్లు బలహీనపడే ఆత్మలు అంటే అయ్యే అన్నమాట. మనకందరికీ తెలిసిన భాగమే. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 36 నుండి మరి ఇంకా 36 నుండి 37 వచనాలు మనము చదువుతున్నాం. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుక బంటిని చంపితే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుక బట్టి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో అని. హల్లెలూయా. ఇక్కడ దావీదుని ఆయన చక్రవర్తి కాకముందు దేవుని హస్తం ఆయనకు తోడుగా అంటే అతను ఎలా చేస్తున్నాడు? ఒక మనిషి సాధారణంగా ఒక మనిషి సింహాన్ని చంపగలుగుతాడా? ఎలుకబంటిని చంపగలుగుతాడా? గొల్లియాతుని చంపగలుగుతాడా? సాధారణమైన మనిషి ఒక సింహాన్ని చంపలేడు, ఒక ఎలుకబంటిని చంపలేడు, ఒక గొల్లియాతుని చంపలేడు. అయితే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, అయితే దేవుని హస్తం ఆయన మీదకి రాకముందు ఆయన ఈ 3 బలహీనపడే ఆత్మ లేదంటే, ఒకటి సింహము, రెండవది ఎలుకబంటి, మూడవది ఫిలిష్తీయులు. చెప్పాలి మీరందరూ కూడా. దావీదును బలపరుచున్న ఆత్మలు ఏంటి? ఒకటి చెప్పాలి. ఒకటి సింహము, 2 ఎలుకబంటి, 3 మీరు చోటి పెట్టాలి. అప్పుడైతే మీరు ఏ గ్రూపు, బి గ్రూపు. ఏ గ్రూప్ అని చెప్పాలి. దావీదుని బలహీనపరిచిన వాటిల్లో 3 ఉన్నాయి. ఒకటి చెప్పండి స్త్రీలు, అందరూ స్వరం గట్టిగా. 2 దీపాలు చేస్తున్నారు. 2 ఎలుకబంటి, 3 గొల్లియాతు. అంటే ఆ ఫిలిష్తీయుల నుంచి వచ్చిందే గొల్లియాతు. ఈ 3 కూడా ఆయన్ని బలహీనపడే ఆత్మలు, బలహీనపరిచినాయి అన్నమాట. సింహాలను చూస్తే నువ్వైనా నేనైనా పారిపోవలసిందే. ఎలుకబంటిని చూసినప్పుడు నువ్వైనా నేనైనా పారిపోవలసిందే. గొల్లియాతును చూసి మహా సైన్యము కూడా కుప్పకూలి కూర్చున్న పరిస్థితులు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 బలహీనపరిచినాయి అన్నమాట. అయితే దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉన్నప్పుడు మరి సింహాన్ని చీల్చగలిగాడు, ఎలుకబంటిని చంపగలిగాడు, అలాగే గొల్లియాతును కూడా చంపగలిగాడు. మనం ఇప్పుడు మరి ఆ సింహం అంటే, ఎలుకబంటి అంటే, అలాగే ఫిలిష్తీయ, గొల్లియాతు అంటే మనం
ఆధ్యాత్మికమైన కోణంలో మనము చూసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. సామెతలు 28:15. ఏమని రాయబడుతుంది అక్కడ? బొబ్బరించు సింహము తిరుగులాడు వెలుగబట్టి అని చెప్పి అక్కడ రాయబడి ఉందా అన్నమాట. బొబ్బరించు సింహము ఇక్కడ సింహం గురించి మనం చూసినట్లయితే సింహం ఏం చేస్తా ఉంది? బొబ్బరిస్తా ఉంది అన్నమాట. సింహం